Hi guys, welcome to Venkat Fitness. I'm your Venkat, professional fitness trainer and your lifestyle coach. So today's topic is about జింక్ సప్లిమెంట్. జింక్ అనేది ఎంత మ్యాండేటరీ సప్లిమెంట్ లేదా మ్యాండేటరీ ఫుడ్ అయిందో కోవిడ్ నుంచి మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క డాక్టర్ కూడా జింక్ సప్లిమెంట్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటో అందరికీ చెప్పారు. సో అందరినీ యూజ్ చేయమని కూడా చెప్పారు కోవిడ్ తర్వాత. ఈ రోజుల్లో చాలామందికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా లేదు, అలాగే మెటబాలిక్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడం లేదు, అలాగే ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఊరికి జస్ట్ కొంచెం వాటర్ చేంజ్ అయితే ఫ్లూస్ ఎక్కువగా రావడం, కోల్డ్ కాఫ్ రావడం, లేదు బాడీ పెయిన్స్, మసిల్ సోర్నెస్, చిన్న యాక్టివిటీ చేస్తేనే మసిల్ సోర్నెస్ ఎక్కువగా క్రియేట్ అవ్వడం, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి బికాజ్ ఆఫ్ జింక్ డెఫిషియన్సీ వల్ల. జింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ మినరల్ అని చెప్పొచ్చు, మినరల్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. జింక్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది, ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం క్యూర్ చేసుకోవచ్చు, అలాగే మీ మెటబాలిక్ ఫంక్షన్ని ప్రాపర్గా వర్క్ అయ్యేటట్టు, లేదు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ మైనర్ టేర్స్ అవుతూ ఉంటాయి కదా, ఆ మైనర్ టేర్స్ని రెక్టిఫై చేయడం కోసం లేదా క్యూర్ చేయడానికి జింక్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు జెడ్ఎంఏ జింక్ అండ్ మ్యాగ్నీషియం సప్లిమెంట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ రికవరీ పర్పస్. అయితే జింక్ సప్లిమెంట్ అనగానే చాలామందికి సప్లిమెంట్స్ వాడడం ఇష్టం ఉండదు. వాడని వాళ్ళకు కూడా మరి జింక్ డెఫిషియన్సీ ఉంటుంది. మరి కానీ ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే న్యాచురల్ ఫుడ్స్తో కూడా మనం జింక్ని కన్జ్యూమ్ చేయొచ్చు. నవేడేస్ చాలామంది నాన్ వెజ్ని తీసుకోవడం తగ్గించేశారు, వెజిటేరియన్లోకి వేగన్లోకి చాలామంది షిఫ్ట్ అయిపోతున్నారు. సో వీళ్ళందరికీ జింక్ డెఫిషియన్సీ అనేది ఎస్టిమేటెడ్ అని చెప్పొచ్చు. వీళ్ళందరికీ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ జింక్ ఏదైనా ఉంది అంటే అదే పంకిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు అంటారు కదా, పంకిన్ సీడ్స్. ఒక మేల్ పర్ డే ఎంత తీసుకోవాలంటే మాత్రం ఒక మేల్ జింక్ అనేది అప్రాక్సిమేట్లీ 10 to 11 mg కన్జ్యూమ్ చేయాలి. ఒక ఫీమేల్ అయితే కనుక 4 to 5 mg కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే జింక్ అనేది మన బాడీ దాని అంతటికి అదే ప్రొడ్యూస్ చేసుకోలేదు కాబట్టి మనం అడిషనల్ ఫుడ్స్ నుంచి కానీ సప్లిమెంట్స్ నుంచి కానీ తీసుకోవాలి. సో దీనివల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ లేదా ఫ్లూస్ని ఓవర్కమ్ చేసుకోవడం లేదా మీ మెటబాలిక్ ఫంక్షన్ని ప్రాపర్గా వర్క్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. కానీ కొంతమంది ఏమంటారంటే మరి నాన్ వెజ్ తింటున్నాం కదా, జింక్ ఎనఫ్ ఉంటుందా అనుకుంటారు. కానీ మీ ఎనఫ్ జింక్ ఉండాలంటే మాత్రం మీ రెగ్యులర్ రెజ్యూమ్లో 9 to 10 grams ఆఫ్ జింక్ని అంటే పంకిన్ సీడ్స్ని కనుక మీరు కన్జ్యూమ్ చేసుకోగలిగితే 100% మీకు జింక్ డెఫిషియన్సీ అనేది రాదు. అందుకే నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో పంకిన్ సీడ్స్ని యాడ్ చేసుకుంటా విత్ ఓట్ మీల్లో. సో ఈ పంకిన్ సీడ్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గానిక్ సోర్స్ ఏదైతే ఉందో ఫార్మ్ 29 ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తా. ఫార్మ్ 29 ప్రోడక్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గానిక్ అండ్ ట్రస్ట్ వర్తీ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు గైస్. ఐ సజెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ గైస్ టు యూజ్ ఫార్మ్ 29 ప్రోడక్ట్స్, దెన్ DM me the results. 100% you love it guys. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్నైనా, అలాగే ఫార్మ్ 29 యాప్ని డౌన్లోడ్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ గైస్, సీ సూన్.